హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకం. ఈ పథకం ద్వారా వీరికి ఉచిత విద్యుత్, అలాగే ఏడాదికి 25,000 ఆర్థిక సహాయం, ఇంకా 50 ఏళ్లకే పెన్షన్ అయితే అందించనున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారండి. మరి ఇవన్నీ ఎవరికి ఇస్తారు, దీనికి అర్హులైన వారు ఎవరు అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో చేనేత కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరో పథకం అయితే ప్రకటించారు. 11వ జాతీయ చేనేత దినోత్సవ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతన్న భరోసా పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన చేనేత కుటుంబాలకు ఏడాదికి అంటే సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సహాయంతో పాటుగా చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు మరిన్ని రాయితీలు, అలాగే ఉచితాలు కూడా ఈ సభ నుంచి వెల్లడించారండి. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ అందించనున్నట్లు చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారండి. ఇక వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మంది ఆధారపడే చేనేత పరిశ్రమ భారతదేశ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు చిహ్నమని కొనియాడారండి. ఇక నేతన్నలు నేసే దుస్తులపై 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా సీఎం హామీ అయితే ఇచ్చారు. అంతేకాకుండా నేతన్నలకు ఇచ్చిన 110 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించారు. చేనేత ఆదరణ 3 కింద ఇంకొన్ని పథకాలు అమల్లోకి తీసుకుని రానున్నట్లు చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారండి. మొత్తానికి ఈసారి చంద్రబాబు నాయుడు వీళ్ళకు చాలా మేలు అయితే చేకూరుస్తున్నారనేసి మనకు తెలుస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.